ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు రాష్ట్రంలో రక్త చరిత్ర సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీలో ఏ వ్యవస్థ పనిచేయడం లేదో అన్నారు. అయితే విజయసాయిరెడ్డి విమర్శలకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఆ డైలాగ్ వారిని చూద్దాం. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది. అరే ఒక్కరోజుకి ఎలాగైతే ఎలాగయా? మేము పోరాటం చేయాలా? ప్రతిపక్షంలో మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు. దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా. మీరే ధైర్యవంతులే. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా? మేము పోరాటం చేయాలా? 5 ఏళ్ళే పిల్లల్లా మాట్లాడతారు. అసలు మీ మీద ఏ సంఘటనలు జరగకుండా పిల్లల్లా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి అవి అన్నీ రుద్దుతారు.